దూరంగా ఒక సర్పల్ లాంటి ఆకారం కనిపిస్తుంది కదండి, మనం వెళ్ళబోతుంది అక్కడికే. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో టు నో వాట్ ఇట్ ఈస్. హలో ఎవ్రీవన్, కొత్త వీడియో స్వాగతం. ఇవాళ మనం నాంపల్లిగుట్టలో ఉన్నాం. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది సో మీరు చూసుకోవచ్చు. ఆ టెంపుల్ ఆకారం కూడా యాక్చువల్లీ ఒక పాము ఆకారంలో ఉంటుంది. లోపల ఎంట్రెన్స్ ఎలా లోపల నుంచి ఎలా వెళ్ళాలి. లాస్ట్లో మీకు నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది. సో వెల్కమ్ టు నాంపల్లిగుట్ట, విచ్ ఈస్ ఎ ఫేమస్ టెంపుల్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇట్స్ లొకేటెడ్ నియర్ వేములవాడ, విచ్ ఈస్ అగైన్ ఎ ఫేమస్ place for Sri Rajarajeshwara Swami temple, which I am going to show next in this video. But for now, let's go and visit this temple. నాగదేవత ఆలయానికి మీకు స్వాగతం. మనం ఇప్పుడు సర్పంలో నుంచి వెళ్తాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ 5 రూపాయలు పర్ హెడ్. దిస్ స్నేక్ లైక్ స్ట్రక్చర్ లుక్స్ గ్రేట్ ఫ్రమ్ అవుట్ సైడ్. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. సో ఇందాక మీకు చూపించాను కదా ఒక పాము ఆకారం. ఆ ఆకారం నుంచి వెళ్తున్నాం లోపల గుడికి. లోపలికి వెళ్తే నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. మధ్యలో మీకు కొన్ని విగ్రహాలు ఉంటాయి, లోపలికి నడుస్తూ ఉంటాయి. As you can see, there are some statues depicting the story of Prahlada. Sad part is it's not well maintained. The statues and maintenance inside the structure is not in great condition. Most of you may already know the story about Lord Narasimha, but if you do not know, the boy statue that you see here is of Prahlada, who was son of Asura king Hiranyakashipu. Prahlada was devotee of Lord Vishnu. However, his father didn't like Lord Vishnu as the mighty has killed his brother. Hiranyakashipu got a boon that he cannot be killed by a man or an animal, inside or outside his house, during the day or night. Lord Vishnu comes out of the pillar in the form of Lord Narasimha and kills the demon. జనాలకు అసలు సిగ్గుందండి, గుడిలో ఏంటండి ఆ రాత్రులు అసలు. సో దేవుడి దర్శనం అయిపోయింది. నరసింహస్వామి దగ్గర మాత్రం ఫోటో తీయకూడదు, చాలా బాగుంది విగ్రహం. సో అందుకే అక్కడ ఫోటో తీయలేదు, వీడియో తీయకూడదు. సో మిగతా మీ దారిలోని తీసుకుంటూ వెళ్ళొచ్చు కావాలండి. సో మీరు ఇందాక చూసారు కదా సర్పం లాగా ఉంది, అది యాక్చువల్గా ఎంట్రన్స్. సో అక్కడి నుంచి మేము అది మెయిన్ టెంపుల్ అనుకున్నాం. అది కాదు మెయిన్ టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడ మెట్లు కనిపిస్తే ఒక సుమారు 100 మెట్లు ఉంటాయి. సో ఈ మెట్లను ఎక్కేసి మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం. Just like any temple located on a hill, this temple also has a lot of monkeys, so just be careful. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి కాబట్టి మీరు ఏమైనా తిండి పదార్థాలు తీసుకెళ్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి మరి. సో ఈ గుడి దర్శనం అయిపోయింది. లోపల మీకు తెలిసిందే కదా ఫోటోలు వీడియోలు తీయకూడదు, నేను అందుకు తీయలేదు. సో ఇక్కడ నుంచి మనం ఇందాక చూసాం కదా ఎంట్రన్స్, పాము సర్పం ఎంట్రన్స్, అది కనిపిస్తుంది. అది మీకు చూపించడం ట్రై చేస్తాను. సో ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చూడండి, కొండలు నది ఎంత బాగుందో. అది మీరు చూస్తున్నారు కదా రివర్, అది మానే రివర్ అనుకుంటా, నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే దగ్గరలో కరీంనగర్ ఉంది, కరీంనగర్కి మెయిన్ రివర్ అదే. సో ఇక్కడ నుంచి కరీంనగర్ యాక్చువల్గా ఒక 15 కిలోమీటర్స్ అనుకుంటాను, సిద్దిపేట 50 కిలోమీటర్స్, అండ్ వేములవాడ గుడి నెక్స్ట్ మీరు చూడబోయేది అది 3 కిలోమీటర్స్. సో ఈ గుట్టపై నుంచి చూడండి, ఇక్కడ మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇందా మనం చూసిన సర్పం లాంటి ద్వారం ఉంది కదా, సో ఆ గుడి దీను ప్లస్ ఊరు మొత్తం ఉంది. జూమ్ చేసి చూపిస్తూ ఉండండి మీకు. సో గుడి మెట్లు ఎక్కే ముందు ఇది ఒక వ్యూ పాయింట్ అండి, చూస్తున్నారు కదా వ్యూ మొత్తం, ఊరు వ్యూ, రివర్ వ్యూ. ఇందా నేను పైన చూపించాను మానే రివర్, ఆ వ్యూ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ మనం వేములవాడకు వచ్చేసాము. మీరు పిల్లలతో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనుకుంటున్నారా? చూస్తున్నారు కదండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో, జాగ్రత్త మరి. మీకు విషయం చెప్పాలండి, యాక్చువల్గా మేము ముందు నాంపల్లిగుట్టకి వెళ్దాం అనుకున్నాము. అదేంటి మరి ఆ రోజు శివరాత్రి అవడం వల్ల మహాశివుడు మమ్మల్ని ఈ గుడికి ముందు రప్పించాడు. ముందు ఈ గుడి దర్శనం చేసుకుని తర్వాతమే మేము నాంపల్లిగుట్టకి వెళ్ళాము. దిస్ రీజన్ వాజ్ హిస్టారికలీ ద క్యాపిటల్ ఆఫ్ వేములవాడ చాళుక్యాస్, who ruled from 750 to 973 CE, and this temple belongs to that period, and thus it's a very ancient temple.
Before entering the main temple, you need to deposit your mobile phone. The charges are very minimal. This area in the temple premises is used by the devotees to get bath. సుమారు 400 ఏళ్ల పురాణమైన ఈ కోనేరులో భక్తులు స్నానం చేసి దర్శనానికి బయలుదేరుతారు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. 2 టెంపుల్స్ మనం చూపించాం ఇవాళ. సో ఫస్ట్ టెంపుల్ నాంపల్లిగుట్టలో ఉన్న నరసింహస్వామి టెంపుల్, ఏ ఫేమస్ టెంపుల్ ఇన్ నాంపల్లిగుట్ట ఇన్ తెలంగాణ. సెకండ్ వన్ ఈజ్ వేములవాడ టెంపుల్ విచ్ ఇస్ రాజరాజేశ్వరి టెంపుల్. Both the temples are very famous temple in Telangana. Do visit when you are in Hyderabad. They are like 3.5 hours drive from Hyderabad. Bye. Bye.